టెస్టిస్లో పెయిన్ రావడానికి ప్రధాన కారణాలను మనము 4-5 రకాలుగా విభజించవచ్చు. సడన్గా వచ్చే పెయిన్ అక్యూట్ ప్రాబ్లమ్స్ అంటాం. అక్యూట్ పెయిన్, లాంగ్ టర్మ్ స్లోగా డల్ ఏకింగ్ పెయిన్ ఉండడానికి క్రానిక్ రీజన్స్ ఉంటాయి. తర్వాత రెఫర్డ్ పెయిన్ అనేది కూడా ఉంటుంది. నేను మీకు ఒక్కొక్కటి వివరంగా విపులీకరిస్తాను. సడన్గా వచ్చే పెయిన్ అక్యూట్ రీజన్స్ మెయిన్గా వచ్చేసి మనకు టెస్టిక్యులర్ టార్షన్ అంటాము. అంటే బీజం అనేది లోపల వైపున తిరిగిపోవటం వలన వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లస్ సేమ్ టైము ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీగా ఏ డాక్టర్నైనా, యూరాలజీ డాక్టర్ గారిని కానీ, సర్జరీ డాక్టర్ గారిని కలిసి హాస్పిటల్లో పరీక్షలు అవి చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీ అక్యూట్ ప్రాబ్లమ్స్ అనేటివి, అక్యూట్ పెయిన్ అనేది ఫస్ట్ టెస్టిక్యులర్ టార్షన్ ఒకటి. రెండు వచ్చేసి ఇన్ఫెక్టివ్ రీజన్స్ లైక్ ఎపిడెర్మల్ ఆర్కైటిస్ కానీ టెస్టిస్కి దెబ్బ తగ్గటం వలన కానీ, ఇన్ఫెక్షన్స్ లాగా ఫౌర్నియర్స్ గ్యాంగ్రీన్ అంటే స్కిన్ నెక్రోటైజింగ్ ఫేషియైటిస్ అనేది దానివల్ల అక్యూట్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎనీ అక్యూట్ ప్రాబ్లమ్ ఇన్ టు ద టెస్టిస్ అనేది మనము ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ వెరీ అర్జెంట్లీ. వీ హ్యావ్ టు గో టు ద నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ, యూరిన్ టెస్ట్లు కానీ చేయించుకొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు వచ్చేసి క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేటివి మనము స్లోగా డల్ ఏకింగ్ పెయిన్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా క్రానిక్ ప్రాబ్లమ్స్లో హైడ్రోసీల్ ఒకటి, వారికోసీల్ ఒకటి, తర్వాత స్పెర్మటోసీల్ ఒకటి, స్లోగా ఎనీ పోస్ట్ సర్జరీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెఫర్డ్ రీజన్స్ అనేటివి కూడా ఒక కారణం అనేది ఉంది. కిడ్నీలో ఏదైనా కానీ స్టోన్స్ కానీ, కిడ్నీ నుంచి కిందికి వచ్చే ట్యూబ్లో యూరెటర్లో ఏదైనా స్టోన్స్ ఉన్నప్పుడు అక్కడికి నర్వ్ సప్లై, బీజాలకు నర్వ్ సప్లై సేమ్ ఉండటం వలన మనకు అక్కడ ఇరిటేషన్ వచ్చినప్పుడు ఇక్కడ పెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని రెఫర్డ్ పెయిన్ అంటాము. అది ఒక రీజన్. అట్లాగే స్పైన్కి సంబంధించిన నర్వ్ రూట్స్ ఇరిటేషన్ వలన కూడా ఈ విధంగా మనకు బీజంలో నొప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇంకో కారణం ఏంటంటే రిట్రోపెరిటోనియం అంటే అబ్డామెన్ లోపల వైపున ఇన్సైడ్ లింఫ్ నోడ్స్ ఏమన్నా ఉండి మనకు నర్వ్స్ని కంప్రెస్ చేయటం వలన కూడా మనకు ఈ రెఫర్డ్ పెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక అనదర్ రీజన్ ఏంటి అంటే కనుక ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ కామన్గా వచ్చే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, ప్రాస్టైటిస్ వలన కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా మనకు బీజంలో నొప్పి రావడానికి కారణమవుతూ ఉంటుంది. ఇంకొక రీజన్స్ వచ్చేసి వాస్కులర్ రీజన్స్ కానీ, ట్యూమర్స్ అనేటివి, టెస్టిక్యులర్ ట్యూమర్స్ అనేటివి ఒక 10% ఆఫ్ ది కేసెస్లో మనకు పెయిన్ రావచ్చు. వాస్కులర్ రీజన్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ టార్షన్ టెస్టిస్ కాకుండా ఈ టార్షన్ అనేది టెస్టిస్ పైన చిన్న బుడిపలాగా ఉండే అపెండిక్స్లో కూడా వాస్కులర్ రొటేషన్ రావటం వలన కూడా మనకు జరుగుతూ ఉంటుంది. సో ఈ రీజన్స్ అన్నీ మనం ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత ఏ కారణం లేకుండా కూడా ఒక్కొక్కసారి సైకలాజికల్గా పేషెంట్ సమ్ సైకాట్రీ ఇల్నెస్తో కానీ ఏదైనా ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నట్లయితే కాన్స్టెంట్గా తనకు బ్రెయిన్లో ఈ స్క్రోటల్ పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని సైకోసోమాటిక్ డిజార్డర్ అని కూడా అంటారు. ఏది ఏమైనా బీజంలో ఏ నొప్పి వచ్చినప్పటికీ, అక్యూట్ ప్రాబ్లం ఏదైనప్పటికీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ గారితో ఒక స్కానింగ్ కానీ ఇవి చేయించుకోవాల్సి వస్తుంటుంది. వీటన్నిటిలో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో కానీ, అడల్ట్ ఏజ్ గ్రూప్లో కానీ టార్షన్ టెస్టిస్ అనేది చాలా ముఖ్యమైనది. దానికి ఇమ్మీడియట్గా వితిన్ 6 అవర్స్లో సర్జరీ చేయటం వలన టెస్టిస్ని మనం రివైవ్ చేయగలుగుతాం వాస్కులర్ ప్రాబ్లం నుంచి. అదర్వైజ్ 1 డే గడిచిపోయింది, 6 అవర్స్ దాటింది, గోల్డెన్ 6 to 8 అవర్స్ దాటింది అంటే వాస్కులర్ కాంప్రమైజ్ ఉండటం వలన బీజం ష్రింక్ అవటం కానీ, బీజం కుళ్ళిపోవటం కానీ ఇట్లాంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎనీ స్క్రోటల్ పెయిన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది.